హలో ఫ్రెండ్స్, మీకోసం మళ్ళీ వచ్చేసాం తెలుగు ఫుడ్ ఇన్సైడర్స్. ఈరోజు కొత్తగా చేయబోతున్నాం ఉత్తరాంధ్ర స్టైల్లో జాయింట్ ఫ్రై బిర్యానీ. మా గత వీడియోల్ని మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మునుపటి వీడియోల వల్లే మమ్మల్ని ఈరోజు చేయబోతున్న వంటకంతో కూడా మీ యొక్క ఆదరాభిమాన్యాలు మా మీద ఉంచి మమ్మల్ని మా వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, జాయింట్లు ఈ విధంగా మనం ముందుగా పేస్ట్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. మసాలా పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసుకున్న జాయింట్ని ఇలాగా సపరేట్ ముక్కలు కోసుకుంటే మనకి మసాలా బాగా దండిగా పడుతుంది, తినేటప్పుడు కూడా బాగా రుచికరంగా ఉంటుంది. సో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే 4 పక్కల శుభ్రంగా కట్ చేసుకుంటే ఎంతో రుచికరంగా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే మన ఇంట్లో కూడా నీట్గా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్లో ఎలా చేస్తామో అంతకన్నా అద్భుతంగా వస్తుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇక పుదీనాని ఇలాగ మనం ఆకులుగా తీసుకొని ఒక్కొక్కటి తీసుకోవాలి, కట్ చేయకుండా. ఇప్పుడు మన జాయింట్ తయారు చేసుకున్న చిన్న ముద్ద, ముందుగానే 2 స్పూన్స్ పసుపు, అలాగనే మన తగినంత కారం, మన తగినంత ధనియాల పొడి, అలాగే ముందుగానే జీలకర్ర పొడి, చిన్న బిర్యానీ మసాలా, అలాగే ముందుగా మిక్సీ ఆడించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, అలాగనే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగనే చిటికెడు ఉప్పు, అలాగనే మనం ముందుగా కట్ చేసుకున్న పీసులకి, జాయింట్ పీసులకి ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇంకా రోస్ట్గా వస్తుంది, రుచిగా కూడా ఉంటుంది. ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. మన రెస్టారెంట్ మాదిరిగా ఎలా ఉంటుందో ఆ స్టైల్లో చేస్తున్నాం. అలాగే జాయింట్ మొత్తం కూడా రోస్ట్గా ఎక్కువడానికి ఇలాగ ముద్దకనే పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు దాన్ని
నానాకే మీరు బాయిల్ చేసుకోవాలి. మసాలా పట్టినప్పుడు అలాగనే మనం రెడీ చేసుకున్న పేస్ట్ కూడా ఒక 6-5 నిమిషాలు పోయాక మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పైసీగా పీసు మెత్తగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. మసాలా బాగా పట్టిన పీస్కి ఇలా పెరిగేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇలా గ్యాప్లో ఇలా పెరుగు కూరుకొని పెడితే మనం బాయిల్ చేసినప్పుడు బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యాక ఏటవుతుందంటే నీట్గా ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. తింటున్నప్పుడు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇంట్లో ఎలాంటి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే మా వీడియోస్ మరోసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా పెరుగు ఈ మసాలా ఉంటున్న పీసుని చూస్తుంటే ఇప్పుడే నవ్వుతుంది, ఎంతగానో తిందామని చూస్తున్నట్టుగా ఉంది నాకు. సో మీరు కొంచెం మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తే ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాం. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మసాలా దట్టించుకున్న జాయింట్కి ఇప్పుడు మనం ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు జొన్న పిండి యాడ్ చేసుకుంటే ఇంకా పీస్ అనేది ఒక స్పైసీగా వస్తుంది, ఇంకా మెత్తగా స్మూత్గా కూడా ఉంటుంది. ఇంకా రెస్టారెంట్ స్టైల్లో కూడా మనం కొత్తగా వెరైటీగా స్టార్ట్ చేసాం. రుచి చూడండి. మేము కూడా మమ్మల్ని ఆదరించి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మనం మసాలా దంటించిన పీస్కి 2 కప్పులు జొన్నపిండి, 2 కప్పులు మైదా పిండి తీసుకుని ఇలా పీస్ టు పీస్ రాసుకుంటే మనం ఫ్రై చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అండ్ స్పైసీగా ఉంటుంది. తినడానికి చాలా సులువుగానే ఉంటుంది. సో మీరు ఇంట్లో కూడా ఇలాంటివి ట్రై చేయండి. మా వీడియోస్ మాత్రం ఆదరించండి. ఆల్రెడీ మనం మసాలా కలుపుకున్న ఈ పీసుల మీద కొంచెం అలాగా లైట్గా కొత్తిమీర జల్లుకొని ఒక 5 నిమిషాలు దీని ఇలాగా మూత వేసుకొని ఉంచుకుంటే 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం తీసుకొని ఫ్రై చేసుకుంటే బాగా సులువుగా ఉంటుంది. తిన్నప్పుడు కూడా బాగా టేస్టీగా ఉంటుంది. బట్ ఏంటంటే మనం చేసేటప్పుడు నీట్గా శ్రద్ధతో చేస్తే మనకి ఎప్పుడు కూడా స్పైసీగా ఉంటుంది. ఏదో ఆడుకొని చేస్తామంటే అది కరెక్ట్గా రాదు, నార్మల్గా ఉండదు. సో ఏంటంటే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మా వీడియోలు ఎప్పుడూ ఆదరించండి. ఒక లైక్, ఒక్క షేరు, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మా కోసం చెప్పు. ఏది తెలుసా, గ్యాస్ పొయ్యి మీద కాకుండా ఇలా కర్రల పొయ్యి మీద వండుకుంటే రుచి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పు. చెప్పు. రైస్ పులుసుకోలే అలాగే వాటర్ ఆయిల్ తీసుకుని ఆయిల్ 1 లీటర్ ఆయిల్ కూడా వేసుకోవాలి. బాయిల్ అయ్యాక మనం రెడీ చేసుకున్న జాయింట్ పీసులు కూడా వేగించుకోవాలి. ఫ్రెండ్స్, మనం అరగంట ముందు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఈ మసాలా దట్టించి ఉంచుకున్న జాయింట్ పీసులు ఏం చేయాలంటే ఇప్పుడు బాయిల్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రై బాగా సింపుల్గా అవుద్ది, బాగుంటుంది అనమాట, టేస్ట్ వస్తుంది బాగా. బాబాయ్
ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తాను. ఒక 100 డమ్మలు ఆయిల్ వేసుకోవాలి ముందుగానే. ఉల్లిపాయ ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఉల్లిపాయలోకి బిర్యానీ సామాన్లు వేసుకోవాలి. మసాలా గుండ్లు, దాల్చిన చెక్క, జాజికాయ, బిర్యానీ ఆకు, కస్తూరి మెంతులు, యాలకులు, టేస్టింగ్ సాల్ట్, లవంగాలు అన్నీ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ముందుగా తురుముంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, గ్రీన్ చిల్లీ, కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర కూడా బాయిల్ చేసుకోవాలి. టమాటే, ఉల్లిపాయల పేస్ట్, ఆగమనం, 2 కేజీల బిర్యానీ రైస్కి 2.5 వాటర్ వేసుకోవాలి. 2 లీటర్ల వాటర్ వేసుకోవాలి. ఓకే సరిపోదు, 3 వేసాను. ఓకే సరిపోతుంది. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఆల్రెడీ అక్కడ బిర్యానీ అవుతుంది. పెరుగు చట్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ రెడీ చేస్తున్నాం మేము. ఓకే ఫ్రెండ్స్, అరగంట సేపు మనం నానబెట్టుకున్న రైస్ ఇప్పుడు మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పీసుల్ని జాయింట్లు అన్నిటిని కూడా తయారవుతున్న బిర్యానీలో వేసుకుందాం. నెయ్యి తెచ్చంటారు నెయ్యి. నెయ్యి మన కోసం. ఎలా ఉందన్నా? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అమ్మతోడు బాగుందన్నా. పీస్ టు పీస్ తింటుంటే బా ఏముంది కదా, అసలు తింటుంటే స్వర్గం కనబడుతుంది ఇప్పుడు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది, సూపర్. మీ ఇంట్లో ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. కానీ మా ఛానల్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, నేను తెలుగు ఫుడ్ ఇన్సైడర్ సబ్స్క్రైబర్ని. నేను వీళ్ళతో గెస్ట్గా వచ్చాను. వీళ్ళు పెట్టిన భోజనం అయితే చాలా రుచికరంగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఇటువంటిని ఆస్వాదించండి. చాలా బాగుంది, ఇది టేస్టీగా ఉంది. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. వేరే లెవెల్లో వచ్చింది వీడియో, చాలా డిఫరెంట్గా చేసాం వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాయింట్ ఫ్రై బిర్యానీ ఫ్రెండ్స్, చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. తిన్న తర్వాత తెలిసింది టేస్ట్. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, తిరగలేదు.
ట్రై చేయండి ఇంట్లో. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కూడా మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చూసారుగా మేము చేసిన వీడియో. ఈరోజు మేము జాయింట్ ఫ్రై బిర్యానీ చేసాం. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్తో కలిసి తింటున్నా. ఇది ఈరోజు చాలా అద్భుతంగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఇంట్లో చేసిన తర్వాత తినండి, అద్భుతంగా ఉంటుంది. అలాగే మా యొక్క వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.